ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కారు దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వరుసగా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ కూటికి చేరుతూ ఉండడంతో పార్టీ హైకమాండ్ లో టెన్షన్ నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కారు దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వరుసగా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉండడంతో పార్టీ హైకమాండ్ లో టెన్షన్ నెలకొనింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జగన్ అడిగి తెలుసుకుందాం. జగన్, బిందు, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంటు పదవులు అంటే రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లయితే ప్రకటించారు. ఈయన 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇందులో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అయితే బీజేపీ పార్టీలో చేరిన నేపథ్యం. అదేవిధంగా మాజీ ఎంపీ గుడాం నగేష్ కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు బీజేపీ అధిష్టానం అయితే పార్లమెంటు టికెట్ ప్రకటించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన కూడా అయితే బీఆర్ఎస్ అయితే అంటే బీఆర్ఎస్ సంబంధించిన మొదటి శ్రేణి నాయకులంతా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీ అవుతున్నట్లయితే చెప్పుకోవచ్చు. ఇక మాజీ మంత్రి ఏదైతే నిర్మల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గత వారం రోజులుగా అయితే తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో 2-3 రోజుల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి కూడా చేరడానికి సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మరో అంటే ఏదైతే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా
అంటే ఈ పురాణం సతీష్ బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది బిందు. రైట్, థ్యాంక్ యూ జగన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.